అందరికీ నమస్కారం. మేము ప్రతి వారం కూడా మెడికల్ క్యాంపులు మా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి మెడికల్ క్యాంపులు ప్రతి వారం ఒక్కొక్క ఏరియాని మేము క్లస్టర్గా తీసుకొని ప్రతి వార్డులో కూడా తూర్పు నియోజకవర్గంలో అట్లానే పశ్చిమ నియోజకవర్గంలో మరి 2 మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది. రేపు 17వ తారీఖు బొంగరాలవీడులో వెంగయ్య నగర్ మెయిన్ రోడ్లో పొగా కంపెనీ వద్ద ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారితో కలిసి మరి పేదలకి వైద్య సదుపాయం కలిగించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మేము ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది. అట్లానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నుంచి మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాళ్ళ వైద్య బృందం కలిసి మరి దాదాపుగా ఒక 6 మెంబర్స్ డాక్టర్స్, ఒకళ్ళు ఎండి జనరల్ ఫిజిషియన్, జ్వరాలకు సంబంధించి, అలానే సీజన్ వారీ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. మన తుఫాను వల్ల చాలా వరకు మరి ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక జనరల్ ఫిజిషియన్ని, అట్లానే మరి స్త్రీల వైద్య నిపుణుల్ని, అట్లానే మరి ఆర్థోపెడిషియన్ని, అట్లానే ఎమర్జెన్సీ మెడిసిన్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక టీము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి మీ మెడికల్ క్యాంపులో డయాగ్నోస్ చేసి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అలానే టెస్టులు కూడా ఉచితంగా చేసి వారికి సాధ్యమైనంత వరకు ఉచితంగా మందులు, ఉచితంగా టెస్టులు చేసి ఇంకా పెద్ద జబ్బులు కనుక డయాగ్నోస్ చేస్తే దాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారికి దగ్గర మేము వాళ్ళతో మాట్లాడి మరి సర్జరీలు కానీ ఏదైనా పడినప్పుడు వాళ్ళకి అతి తక్కువలో వైద్యం అందించాలని చెప్పేసి మరి ఈ వైఎస్ఆర్ పార్టీ బడుగు వర్గాల వారిని, పేదలను కూడా మరి ఎక్కడా కూడా వైద్య సహాయము అందట్లేదు. ఆయన మరి మాటల్లోనే చెబుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం అనేది అటర్ ఫెయిల్యూర్ అయింది. ఆరోగ్యశ్రీ పథకం వల్ల పేదలకి బడుగు బలహీన వర్గాలు సేవలు చేస్తున్నారు, వాళ్ళకి బిల్లులు రావట్లేదని ప్రతి హాస్పిటల్ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఒకవేళ చేసిన వైద్యానికి బిల్లులు రావట్లేదని చెప్పేసి చాలా హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే పేషెంట్లని తీసుకోవట్లేదు. ఎందుకంటే చేసిన దానికి ఇంతవరకు డబ్బులు రావట్లేదని ఒకే ఒక కారణం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు 10 లక్షల నుంచి 25 లక్షలకి మేము పెంచామంటాడు. ఉన్నవాడికే డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు పెంచుకుంటా పోతున్నావు. మాటల ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం వైద్యం అందించలేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సరైన సహాయ సహకారం అందక పేదలు విలువలాడిపోతూ ఉంటే మా వంతు సహాయ సహకారాలుగా మా అధినాయకులు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మీ వంతు సహాయ సహకారాలు ఇమ్మీడియట్గా పేదలకు అందించాలని చెప్పగానే మేము ఇమ్మీడియట్గా ప్రతి చోట మేము క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ప్రతి చోట కూడా వారం మరి పేదలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో అక్కడ మటుకి ఈ వైద్య శిబిరం నడపడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోగలరని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి మరి ఏదన్నా మరి వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు ఏమైనా ఉన్నా కానీ డయాగ్నోస్ చేయించుకొని ఉచితంగా మందులు కానీ ల్యాబ్ టెస్టులు కానీ పొందగలరని చెప్పేసి తెలియజేస్తాము.